నిన్న సాక్షి పేపర్లో నేను చూశాను, హెడ్లైన్స్లో రాశారు, గల్లా రామచంద్రరావు, గల్లా మాధవి గారి భర్త అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం. హత్య దేనికమ్మ హత్య? స్వాతంత్ర సమరయోధులా ఏంటి? మేము బ్రిటిష్ వాళ్ళమా? దేనికి హత్య? ఏం మాట్లాడుతున్నారు? కొంచెం అర్థం ఉందా? హత్య ఏంటి? కార్యకర్తల ఆవేశాన్ని తగ్గించడం కోసం నిజంగా గుడ్లకు బలైపోయేవాళ్ళు తెలుసమ్మా మీ నాన్నగారు. సీరియస్గా చెప్తున్నాను నేను. గట్టి ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీసులు. పొద్దున మాట్లాడిన మాటలకి సాయంత్రం దాకా ఊరికే కూర్చున్నారు. సుమోటో ప్రకటించి ముందు ఆపాల్సింది పోయి. సరే, దట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. హత్యాయత్నం అది ఇంకా పెద్ద, అంటే అదొకటి. మళ్ళీ వెనకాల మరుసటి రోజు నల్లపాడు స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని ఎలా ఉన్నారు అని ప్రశ్నించి బాగానే ఉన్నారో అని చెప్తూ బయటకు వచ్చిన గల్లా మాధవి. అదే పేపర్లో నేను నల్లపాడు స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యాక నేను నల్లపాడు స్టేషన్కి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నాడు ఆయన అని నేను అడిగానంట. బాగా చూసుకున్నామని వాళ్ళు చెప్పారంట. బాగా చూసుకున్నామని నేను మీడియాకు వచ్చి చెప్పానట. పేపర్లో రాస్తారు వాళ్ళు. అంటే ఏం ప్రొవోక్ చేస్తున్నట్టు? చిల్లరగా అనిపించట్లా మీకు? నారాసుర రక్త చరిత్ర అంటే అది కామ్గా ఉండుంటే దాన్ని బేస్ చేసుకుని అఫ్కోర్స్ మీరు గెలిచారు, ఆ సింపతిని గెయిన్ చేసుకుని గెలిచారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు కరెక్ట్ టైంలో మీరు మాట్లాడిన వాటికి ఆన్సర్ చేయకపోతే ప్రజల్లో మీరు ఇచ్చే ఇంజెక్షన్ ఎలా ఉంటుందంటే అవునా అనే ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన విధంగా ఉంటుంది. 17 మెడికల్ కాలేజ్ని చూసి అవునా అని అనాలంట చంద్రబాబు నాయుడు గారు, మనందరం కూడా. జగన్ గారు చెప్తారు అవునా అని అంటున్నారు అందరూ అవన్నీ చూసి. అంటే హీ ఇంజెక్ట్స్ ఇన్ టు ద పీపుల్ ఆఫ్ స్టేట్. తప్పులు చేస్తారు, రివర్స్ని ఇంజెక్ట్ చేస్తారు. చాలా తప్పు కదా. అందుకని చెప్పుకోవాల్సిన వస్తుందమ్మా అవన్నీ. ఇది కాదు ప్రజలకి, ఇదిగో ఇలా అయ్యింది, వీళ్ళు కనీసం సెంటిమెంట్ని కూడా లెక్క చేయకుండా, పవిత్రతను కూడా లెక్క చేయకుండా, దేవుణ్ణి కూడా వదలకుండా ఇలాంటివి చేస్తున్నారు. చెప్పాల్సిన అవసరం ఉంది. మాకేం పని లేదనుకుంటున్నారా?